ఒక చాకలి వద్ద 2 గాడిదలు ఉండేవి. రోజూ చాకలి గాడిదల మీద బట్టల మూటలు వేసుకొని చెరువుకు వెళ్ళేవాడు. అక్కడ బట్టలు పిండడం అయ్యాక మళ్ళీ ఆ బట్టల మూటలను గాడిదల మీద వేసుకుని సాయంత్రానికి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు రోజులాగే చాకలి చెరువులో బట్టలు పిండాక కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద పడుకుంటాడు. చాకలి నిద్రపోగానే, మా యజమాని మా చేత రోజూ ఎంతో బరువైన మూటలు మోయిస్తున్నాడు. ఇతడితో ఉంటే ఇలాగే అడ్డమైన చాకిరీ చేయవలసి వస్తుంది. ఇదే సరైన సమయం. ఇక్కడి నుండి పారిపోయామంటే స్వేచ్ఛగా బ్రతకొచ్చు అని అనుకున్న గాడిదలు అక్కడి నుండి పారిపోతాయి. ఎటు వెళ్ళాలో తెలియని గాడిదలు అలా నడుస్తూ నడుస్తూ వెళ్ళి దారి తప్పి అడవికి చేరుకుంటాయి. అప్పటికే చీకటి పడుతుండడంతో ఏవైనా క్రూరమృగాల కంటపడితే ప్రమాదమని దగ్గరలో ఒక గుహ కనిపిస్తే అందులో తలదాచుకుంటాయి. కానీ వాటి దురదృష్టం, ఆ గుహ ఒక పులిది. పులి పగలు వేటకు వెళ్ళి చీకటి పడ్డాక గుహ వద్దకు చేరుకుంటుంది. గుహలోపల గాడిదలు ఉన్న విషయం పులికి తెలియదు. కానీ గుహద్వారం ముందుకు పులి రావడాన్ని గాడిదలు గమనిస్తాయి. పులిని చూడగానే వాటికి పై ప్రాణాలు పైనే పోతాయి. ఇంతలో ఒక గాడిద ధైర్యం తెచ్చుకుని, మిత్రమా, నిన్న మనం తిన్న సింహం మాంసం భలే రుచిగా ఉంది కదా. ఈరోజు నీకు పులి మాంసం తినాలని ఉంది అంటే నిన్నిక్కడికి తీసుకువచ్చాను. ఈ గుహ ఒక పులిది. కాసేపట్లో తిరిగి వస్తుంది. రాగానే ఆ పులిని చంపి తినేద్దాం అని మరో గాడిదతో అంటుంది. గుహలోపలికి రాబోతున్న పులికి ఈ మాటలు వినబడతాయి. సింహాన్నే తిన్నాయంటే వీటికి నన్ను చంపడం ఎంత పని? ఈ జంతువులు చాలా ప్రమాదకరమైన వాటిలా ఉన్నట్టున్నాయి. కంటపడ్డానంటే వీటికి ఆహారం అయిపోతాను. ఇక్కడి నుండి పారిపోయి నేను మరో గుహ వెతుక్కోవడం ఉత్తమం అని అనుకున్న పులి అక్కడి నుండి పారిపోతుంది. మొత్తానికి గాడిదల సమయస్ఫూర్తి వల్ల గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకుంటాయి. ఆ రోజు రాత్రి ఆ గుహలోనే గడిపి మరునాడు తెల్లారగానే తమ యజమాని వద్దకు వెళ్ళిపోతాయి. పని చేసినా కూడా యజమాని ఆహారం పెట్టి తమను భద్రంగా చూసుకుంటాడు కాబట్టి చాకలి వద్దే ఉండడం శ్రేయస్కరమని అనుకుంటాయి గాడిదలు. కనిపించడం లేదనుకున్న గాడిదలు తిరిగి వచ్చేసరికి చాకలి కూడా చాలా సంతోషించి వాటిని మరింత బాగా చూసుకోవడం మొదలు పెడతాడు.